PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. రాజస్థాన్ ఉదయపూర్ లో 2వ రోజు జాతీయ స్థాయిలో జరిగిన అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో పాల్గొని కీలక అంశాలపై చర్చించడం జరిగింది. ప్రధానంగా కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి DK శివకుమార్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల జలాల పంపిణీ వివాదాలకు చర్చల ద్వారా సానుకూలంగా చర్చించుకొని పరిష్కరించుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. పాలకొల్లు మండలం పాలమూరు గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్న మంచినీటి సమస్యను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి కృషితో నీటి సమస్య తీరిందని సర్పంచ్ పంచదార నారాయణ స్వామి నాయుడు అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ NDA ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమము, అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామంలో మంచినీటి సమస్యపై మంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు ప్రజలందరూ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. కానీ ఈ నీటి సరఫరా విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారానికి విచ్చేసినప్పుడు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాలున్నర కూడా చాలా ఇబ్బందులు పడ్డాం పంచాయతీ తరపున. కాబట్టి చాలా సమస్యలు, నీటి సమస్యలు ఉన్నాయి, అలాగే రోడ్ల సమస్యలు ఉన్నాయి. చాలా విన్నవించుకుంటే మరి మన రామానాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు ఏదైతే కోల్పోయారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 3 రెట్లు అభివృద్ధి చేసే విధంగా నేను తోడ్పడతానని మాట ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు కూడా ఆ మాటకి కట్టుబడి మంచినీటి చెరువుకి సొంపు నిర్మాణం, అలాగే రోజుకి 5 లక్షల క్వాంటిటీని ప్యూరిఫై చేసేటటువంటి జలసిద్ధి కర్మాగారం, అలాగే లంకల కోడేరు నుండి నీరు వచ్చేటటువంటి దానికి మన గౌరపేట నుండి సుమారు 1100 మీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేయడం, ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయడం, మంచినీటి చెరువు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కానీ, అలాగే ఈ చుట్టూ మెస్కు కానీ మరి వెంటనే దాన్ని చేయమని డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేయటం, మళ్ళీ అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా తదనుగుణంగా చాలా సహాయపడటం, ఇవన్నీ చాలా చక్కగా జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా త్వరితగతిన ఆయన కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చాలా చర్యలు తీసుకుని వెంటనే 3 నెలల్లో ఈ యొక్క పనులన్నింటిని కూడా చాలా దిగ్విజయంగా, చాలా వేగవంతంగా పూర్తి చేశారు. మరి దీనికోసం మా గ్రామం అంతా కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అలాగే రుణపడి కూడా ఉంటాం. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న విజయవాడకు చెందిన 52 సంవత్సరాల మహిళ బంధువులతో సహా పాలకొల్లు సుఖీభవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ చెరుకూరి సురేష్ బాబు గారిని సంప్రదించగా డాక్టర్ గారు వైద్య పరీక్షలు చేసి ఆమె కడుపులో కణిత ఉందని నిర్ధారించారు. 19/2/2025 బుధవారం నాడు డాక్టర్ చెరుకూరి సురేష్ బాబు పర్యవేక్షణలో డాక్టర్ వంశీకృష్ణ MS వారి చేత మత్తు నిపుణులు, సపోర్టింగ్ స్టాఫ్ సిరిగినీడి రామారావు, గొల్లరాజు, SK ముజాహిద్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి 10 కేజీల కణితను దాదాపు 2 గంటల పరిధిలో విజయవంతంగా ఆపరేషన్ చేసి కణితను తొలగించడం జరిగింది. పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగు మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మరియు సేవా సంస్థలు ప్రతినిధులు, కాలేజ్ NCC అధిపతులు మరియు భక్తులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా పోలీస్, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవి సుబ్బారావు భీమవరం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిఎఫ్ఓ రంగారావు ఏలూరు మరియు కార్యనిర్వహణ అధికారి ముచ్చల శ్రీనివాస్, ఫైర్ ఆఫీస్ వై జానకిరామ్, అర్చకులు కృష్ణప్ప, అనిల్ పాల్గొన్నారు. మొత్తం అందరూ నేను నిలబడతాను తీసాను. 26/2/25 తారీఖున మహాశివరాత్రి పర్వదినోత్సవం పురస్కరించుకొని పాలకొలలో వేయించేసి ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం 2వ సమీక్షా సమావేశానికి ఇచ్చేసిన అధికారులందరికీ కూడా స్వాగతం. ఇది 10/2/25 మండల కార్యాలయంలో ఆర్డీఓ గారి సమక్షంలో ఇదే మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించినప్పుడు మండల అధికారులందరూ కూడా ఏ డిపార్ట్మెంటు ఏ విధులు నిర్వహించాలనేది కూడా మన ఆర్డీఓ గారు తెలియజేశారు. అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా మీ యొక్క సహకారం ఏంటి, ఏం చేయాలనేది కూడా లెటర్ పూర్వకంగా రిక్వెస్ట్ కూడా చేశాం మీకు మా ఈవో గారి ద్వారా. ఏ డిపార్ట్మెంట్ అనేది కూలంకుషంగా మహాశివరాత్రి పర్వదినం సమీపించుతుంది. మన ఏర్పాట్లన్నీ కూడా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లో అందరూ కూడా సమన్వయపరుచుకొని ఒకరికొకరు సహాయం చేసుకుని మీరందరూ కూడా మాకు సహాయం చేసి మన దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం అయ్యే విధంగాను, అలాగే అభిషేకం సక్రమంగా జరిగే విధంగాను మనందరూ కూడా కలిసి ఈ పండుగని నిర్వహించుకోవాలని కోరుకుంటూ, శైవక్షేత్రాల్లో శివరాత్రి అనేది చాలా ప్రధానమైన రోజు. సంవత్సరంలో ఒక్కరోజు. ఆ ఒక్కరోజు దర్శనాల కోసం, అభిషేకాల కోసం భక్తులు ఎందరో ఉపవాసాలుండి స్వామి దర్శనానికి వస్తారు. వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళందరినీ కూడా సక్రమంగా నడిపించి వాళ్ళకి మంచి దర్శనాన్ని కల్పించి వాళ్ళందరినీ క్షేమంగా వాళ్ళకి ఇళ్ళకి చేరేటట్లుగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం తరపున మనందరి ఈ డిపార్ట్మెంట్స్ డ్యూటీ. దానికోసమే ఈ కోఆర్డినేషన్ మీటింగ్. వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా
ఎవరెవరు ఏ పనులైతే చేయాలో, ఎవరెవరు డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందస్తుగానే మనం చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విధంగా ముందుకు వెళితేనే ఈ ఫెస్టివల్ని మనం 100% సక్సెస్ఫుల్గా నడిపించగలం. అలాగే ప్రజల్లో, భక్తుల్లో మనకి మంచి పేరు వస్తుంది. జిన్నూరు గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మంత్రి నిమ్మల రామానాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిన్నూరు అభివృద్ధిలో భాగంగా బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు ఆదేశించి పనులు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జిన్నూరు గ్రామంలో జిన్నూరు బ్రిడ్జి ఎంతో కాలంగా 5 సంవత్సరాలు పెండింగ్లో ఉండిపోయింది. దాని వేళ మరి మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు గతంలో గవర్నమెంట్ వచ్చిన 10-15 రోజుల్లోనే వెళ్ళి జిన్నూరు అభివృద్ధి పనుల కోసం 35 పనులు చేయమని ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటి ప్రాధాన్య క్రమంగానే బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి ప్రాధాన్య క్రమంలో బ్రిడ్జిని కంప్లీట్ చేయమని ఆయన కృతనిశ్చయం తీసుకొని ఈ రోజున ఎస్సీ గారిని, ఈ గారిని పంపిస్తే తప్పనిసరిగా త్వరితగతిన పూర్తి చేస్తామని ఎస్సీ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తితిమా వర్కులు ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ వర్కులు, వాటర్ వర్క్స్ కానీ, రోడ్ వర్క్స్ కానీ, వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో నేను పూర్తి చేస్తానని మంత్రి గారు మరి ప్రత్యేకంగా మా నాయకులందరికీ హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీల భాగంలోనే ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి చాలా కాలం అయినప్పటికీ ఈ అప్రోచ్లు 2 కోట్ల రూపాయల చిల్లరతోటి ప్రత్యేక నిధులు విడుదల చేసి ఈ త్వరితగతిని ఇది నిర్మించడానికి, పూర్తి చేయడానికి సంకల్పించినందుకు మరి మంత్రివర్యులకి మా తెలుగుదేశం పార్టీ తరఫున, నాయకుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో ఈ బ్రిడ్జి అప్రోచ్ నిమిత్తం 2 కోట్ల దాకా గ్రాంట్ అయింది. గత ప్రభుత్వంలో అసలు పని జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యతగా ఈ పని మొదలు పెడతాం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని గురించి శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డాక్టర్ సాయి సతీష్ CEO సహకారంతో ఇంజనీరింగ్ విద్యార్థులతో భారతరత్న అబ్దుల్ కలాంతో విద్యార్థులకు ఉపదేశం ఇప్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అబ్దుల్ కలామే మాట్లాడుతున్నట్టు సృష్టించాడు. ఈ విద్యార్థుల ద్వారా అద్భుత శక్తికి కళాశాల యాజమాన్యంతో పాటు విద్యార్థులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. కళాశాలలో జరిగిన సెమినార్ లో చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ మేధాశక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నిరూపించుకోవచ్చన్నారు. సైబర్ నేరాలు సైతం AI ఇంజనీరింగ్ తో సులభంగా ఛేదించవచ్చన్నారు. Before we proceed, let us take our experience. Development. The offline sessions, hands-on experience, and Namaste, Sri K.V. Satyanarayana Chairman. Sri K. Venkateswara Swami. Among you today, witnessing a gathering of bright minds filled with curiosity, passion, and a desire to create something meaningful. I congratulate the organizers for providing a platform where ideas can take flight, where knowledge meets action,
and where the future of India is being shaped by young innovators like you. This gathering is not just about discussions, technology, or research. It is about something bigger. It is about a vision for India, a commitment to progress, and not just about economic progress, not just about becoming $1 trillion economy. It is about building a nation where every citizen is healthy, educated, and happy. What a nation where serve humanity, not just profit. A nation where elderly citizens are cared for with dignity. A nation where every young mind gets the opportunity to innovate and lead. A superpower not just in economic strength, but in wisdom, well-being, and harmony. The role of AI in shaping India's future artificial intelligence is more than just automation. It is the key to solving many of India's challenges. AI is a tool, but the real power lies in how we use it. AI in agriculture, ensuring food security. India is a nation of farmers. More than half of our population depends on agriculture, yet millions of farmers still struggle with low productivity. Help in precision farming by using data and automation. Reduce food wastage through smart storage and logistics. A truly developed India is one where no farmer has to suffer due to lack of knowledge or resources. In an India where no one dies because they could not afford treatment, AI can make healthcare universal and affordable. AI in eradicating poverty and unemployment poverty is not just a lack of money, it is a lack of opportunities. AI can provide better education and skill training for youth, help small businesses grow by automating processes, improve governance and transparency, reducing corruption. A developed India is one where every child has access to education, every youth has a job, and every family has a dignified life. You are a nation builder. This is your time to shape the India of tomorrow. Will you take up this challenge? Will you work for an India that leads the world in knowledge and innovation? If your answer is yes, then I can tell you, India's future is in safe hands. Dream. ఈనాటి ఈ కార్యక్రమం శిల్పి మనందరమని అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన చేత మనకి ఫ్యూచర్ కోసం ఏఐ కోసం మనకి చెప్పించిన సాయి సతీష్ గారు. మీకు 7 days వర్క్షాప్, 2 days ఆఫ్లైన్, 5 days ఆన్లైన్. దీని చాలా శ్రద్ధగా కసితోటి ఏదో ఒక ఆలోచన మీరు ఇన్వాల్వ్ అవుతుంటే మీకు ఆలోచన, ఆ ఆలోచనని ప్రామాణికంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యం మీకు అందుబాటులోకి వస్తుంది. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక ఇంకా మంచి వాడడం, ఆల్ ఇన్ వన్. ఈ తెలివితేటలు ఈ ప్రపంచాన్ని నువ్వు ఎలా ఒడిసి పట్టుకోవాలి, నీ మంచి జీవితానికి నువ్వు ఎలాంటి మార్గం తయారు చేసుకోవాలో అన్నింటినీ చూపించేది ఏఐ. ఆ విధంగా మీరు ఏఐలో అవకాశాలని మీ మంచికి, ఇంతకుముందు సైబర్ సెక్యూరిటీ చెప్తూ మేము ఆ పోలీస్ కేసు విషయంలో చాలా కోణాల్లో చేసాం. బట్ పోలీసు వాళ్ళు కానీ మనం కానీ ఎవరి వాళ్ళు అవ్వాలా, సాయి సతీష్ గారే చేశారు. సాయి సతీష్ గారు కాలేజీకి వచ్చి మీకు ఎంసీఏలోను వీటిలో ప్రోగ్రామ్ నేర్పడంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ మీద బాగా ఆయన చేశారు, ఆల్రెడీ చేశారు. దాని మీద మనకు వచ్చి సెమినార్లు ఇచ్చేవారు. 15 years నుంచి సతీష్ గారికి మన కాలేజీకి అనుబంధం ఉంది. చాలా యాక్టివ్గా ఉండండి. ఆయన మెయిల్ ఐడికి తీసుకోండి. మీద ఏదైనా ఆలోచన ఉంటే ఆయనకి షేర్ చేయండి. దాన్ని మీకు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన సొల్యూషన్ చెప్తారు. వాళ్ళు కూడా చాలామంది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళందరినీ కొన్ని ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి అక్కడ వర్క్షాప్ని చేయిస్తూ బాగా నిరంతరం అనమాట, నిరంతరం మిషన్లో పనిచేస్తుందంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ఆల్ ఇన్ వన్, నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ ఇంటెలిజెన్స్. మీరందరూ యొక్క మొహాలు చూస్తుంటే ఈరోజు ఈ ప్రోగ్రాంలో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆస్వాదిస్తున్నారని తెలుస్తుంది. మరోసారి సాయి సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే స్టోరీస్ గురించి చదివేరే లేదు, చదవకపోతే చదవండి. ఇగ్నైటెడ్ మైండ్స్ కానీ ఆయన 2 పుస్తకాలు ఉన్నాయి. ఇగ్నైటెడ్ మైండ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీకు. అట్లాగే ఇంజనీరింగ్
నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి కూడా కంపెనీస్లో ఎలా ఉంటాయి, 5 days వర్క్ ఎలా ఉంటుంది, లాస్ట్ వీకెండ్ 2 days ఎలా ఉంటుంది, ఇలా బాగుంటుంది. దాంట్లో ఉన్న మంచినే తీసుకోవాలి. అలా మీరు అవకాశాలని నిరంతరం అన్వేషించి మంచి స్థితికి మీరు అందరూ వెళ్ళాలని మీ అందరినీ తరపున భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఏఐ అనేది అది చాలా మంది జాబ్లు పోతున్నాయని అందరూ అనుకున్నారు. యాక్చువల్గా ఒక 10-15 years వరకు ఏఐ మీద ఎక్కువ జాబ్లు వస్తాయని నేను అనుకున్నాను. ఎలాగంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లోనూ కూడా వ్యవసాయానికి కానీ ఇంట్లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఇంట్లో వంట చేయాలన్నా లేకపోతే వ్యవసాయ పనులు చేయాలన్నా ఇట్లా ఏఐ మీద డిపెండ్ అయ్యి మనం చాలా ప్రొడక్టివ్ చేయవలసి వస్తుంది. అంత రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు. సో సరైన ఏఐ వస్తే ప్రతి ఇంట్లోనూ ఒక ఏఐ పెట్టుకోవాలన్న అవసరం మన ఇండియాలో కూడా వస్తుంది. ఎందుకంటే మీరు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మీ పేరెంట్స్ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూడా ఒక ఏఐ తయారు చేసి ఇంట్లో పెట్టవలసిన పరిస్థితి. ఎందుకంటే అన్ని పనులు చేసేస్తుంది. సో యూట్యూబ్లో చూస్తున్నాం కదా, వ్యవసాయ పనులు చేసేస్తుంది. అలాగే మన ఇండియాకి ఫారిన్కి డిఫరెంట్ ఏంటంటే మన ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ, వర్క్ షాప్లో ఇవి చెయ్యం మనం. సో ఫారిన్ ఏంటంటే 2 hours చెప్తే థియరీ క్లాసు, లేకపోతే 2 days చెప్తే 4 days వాడు ప్రాక్టికల్గా చేయాలి. మనం ఏం చేస్తామంటే 6 daysలో ఒక 1/4 కూడా మనం ప్రాక్టికల్ నాలెడ్జ్. 1 hour చెప్తే ల్యాబ్ కూడా 1 hour మనం ఇవ్వం. సో దాన్ని బట్టే మనకి అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారుతుంది ఇప్పుడు. అలా మారుకుంటూ వెళ్ళాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ లో కూడా చాలా జాబ్లు ఉన్నాయి. A warm boot of each and every note. Good evening. సో ఇందాక ఏం మాట్లాడాలనుకున్నాను ఆల్రెడీ మీతో మాట్లాడాను. ఏఐ హెల్త్ రిలేటెడ్ గా కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ గా కానీ అండ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చేట్టుగా ఏఐ ఉండాలి. సో మీకు కొన్ని బుక్స్ కూడా ఈరోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏఐ ఇన్ మెడికల్ డొమైన్, దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. స్పెషల్లీ స్వర్ణాంధ్ర కాలేజ్ దాదాపు లాస్ట్ 14 years నుంచి వస్తున్నాను. ఇట్స్ లైక్ ఒక ప్రశాంతమైన వాతావరణం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ కాలేజ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే, అప్లికేషన్ డెవలప్మెంట్కి స్టార్టింగ్ మాత్రమే. నెక్స్ట్ లెవెల్లో మీరు నెక్స్ట్ లెవెల్ అంటే ఎక్కువ టైం ఏం కాదండి, 2-3 monthsలో కాట్లిన్, ఫ్లటర్ ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాట్లిన్, ఫ్లటర్ మీకు ఇప్పుడు ఈ 7 daysలో ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన బేస్ అంతా కూడా మీకు పడుతుంది. ఓకే, సో ఇంకా మనం కంటిన్యూ చేస్తాం. రేపటి నుంచే కాదు, కొన్ని డేస్ టోటల్ ఇంకొక 5 days కంటిన్యూ చేస్తాం. నాట్ సీక్వెన్స్గా ఉండవు, ర్యాండమ్గా ఉంటాయి. మీ ప్రాజెక్ట్స్ చూడటమే నా పని. ఈ 7 daysలో మీరు ఏం చేస్తున్నారో, మీ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఈ డిస్కషన్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. Workshops. Big thanks to our management for encouraging to me a lot, because in the last year now present final year students attending IIT Pulse hackathon at Chennai. At that time our management provide entire bills. So for traveling elements and food bill, all the things are provided by our management. For attending AA hackathon at Vijayawada, VR Siddhartha College of Engineering Technology, it now is university. At that time, our management providing bus facility for those students attending the AA hackathon. So this type of support, it is not a simple thing. It is because our management is a positive, because very positive to enhance the knowledge in AI in the future, and that's why always our management providing a lot of efforts to our department. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1521వ రోజు శ్రీ రుద్రరాజు గణపతి కుమార్ రాజు ప్రముఖ పారిశ్రామికవేత్త పోడూరు గ్రామం పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ పిసినిరాము తదితరులు పాల్గొన్నారు.
గౌరవనీయులు మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రతిరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేద రోగులకి వారి కుటుంబ సభ్యులకి వారు చూడడానికి వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత భోజనాలకి మేమున్నామంటూ అనేక మంది దాతలు ప్రతిరోజు తమ సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ రుద్రరాజు గణపతి కుమార్ రాజు గారు. ఈయనందరూ కూడా జడ్రాజు గారు మన కోడూరు రాజు గారు అని చెప్తుని అంటారు. ఈయన గొప్ప పారిశ్రామికవేత్త. కోడూరు మండలం చుట్టుపక్కల ఎంతోమందికి ఈయన మరి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పేదవాళ్ళకి చదువు నిమిత్తం కానీ ఇతరత్ర కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు ఈ రోగులందరికీ భోజనాలన్నీ ఏర్పాటు చేయండి అని చెప్పి మరి మాకు చెప్పడం జరిగింది. ఆయనకు మా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఆ క్షీరారామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆచంద్రార్కం ఆయన వర్ధిల్లాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నింటికి వారి ఆపన్నహస్తం ఎప్పుడు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Jaru. Happy birthday to you. శ్రీ రుద్రరాజు గణపతి కుమార్ రాజు గారు, మేమందరం ముందుగా జడ్రాజు గారు అంటాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం. మీ అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. భూమిని చిచ్చుడు పస్టిగా నంద పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు ఇస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేసి పేదల స్వంత ఇంటి కల నెరవేర్చాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిసిఐ ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం పాలకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు తహసీల్దార్ వై దుర్గకిషోర్ కు అందజేశారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ పేదలు సొంత గృహాలు లేక అద్దె ఇళ్లకు నెలకు 5 నుంచి 6 వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు చేయాలన్నారు. పేదలు అద్దె ఇళ్లలో కాకుండా సొంత ఇళ్లలో ఉంటే పరిస్థితి కల్పిస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని భీమారావు కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పేదల ఇళ్ల స్థలాల హామీ అమలయ్యే వరకు ఉద్యమిస్తామన్నారు. ధర్నాకు ఏపీ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ, ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సిసిఐ జిల్లా సమితి సభ్యుడు సిహెచ్ సుందర్ తదితరులు నాయకత్వం వహించారు.
అంటే టిట్కో కానీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అంటే గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం మీ అందరికీ కూడా రావడానికి ప్రయత్నిస్తాం. అది కూడా అర్హులకే, అందరికీ అంటే అనర్హులకి కూడా ఉండదు. అర్హులు అంతా కూడా సిస్టమ్ వ్యాలిడేషనే ఉంటుంది. సిస్టమ్ వ్యాలిడేషన్ అంటే మీకు తెలిసి 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుంది. దాని ప్రకారం అర్హులు గుర్తింపు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇవాళ ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని కోరుతూ పాలకొల్లులో సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదల చేత అర్జీలు పూర్తి చేయించి ఇవాళ తహసీల్దార్ గారికి ఈ ఇల్లు లేని నిరుపేదల అర్జీలు సమర్పిస్తూ ఉన్నాం. ఇవాళ నిరుపేదలు సొంత ఇల్లు లేక ప్రతి నెల 5,000, 6,000 రూపాయలు ఇళ్ల అద్దెలకు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే పెరిగినటువంటి భూమి ధరలతో ఎవరు కూడా కనీసం 1 సెంటు స్థలం కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇవాళ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గూడు కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి కూడా 2 సెంట్ల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలు ఇస్తాం, 3 సెంట్ల ఇంటి స్థలాన్ని గ్రామీణ ప్రాంతాలు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదే మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆమోదించారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు పరిపూర్తి అవుతూ ఉంది. తక్షణమే పేదలకి ఇచ్చినటువంటి హామీ ఇంటి స్థలాన్ని ఇచ్చి పేదల యొక్క సొంత గూటి కళ నెరవేర్చాలని, పేదలకి సొంత ఇంట్లో ఉండేటువంటి అవకాశాన్ని కల్పించి అద్దెల భారం నుంచి ప్రజలను విముక్తి చేయాలని, తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.